హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రభు అంటున్నాడు, నీ పాపపు ఉచ్చు ఏదైనా, నీ జీవితంలో ఉన్న చిక్కు ఏదైనా, నీకు విడుదల ప్రకటించడానికి నేను వచ్చాను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి, బంధించబడిన వారికి విముక్తి కలుగజేయడానికి వచ్చాను. ఒకరోజు యేసు ప్రభు సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ నడుమొంగిపోయిన స్త్రీ ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడుమొంగిపోయి ఉంది. ఆ ముసలామె కాదు, ఆమె దెయ్యం పట్టి నడుమొంగిపోయింది. ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఇదిగో 18 సంవత్సరముల నుండి నడుమొంగిపోయిన ఈ స్త్రీ, సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ ఈరోజు విడిపించబడింది. సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వారు అందరూ ఉన్నారు. 12 సంవత్సరాలు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన వ్యాధితో బాధపడుతుంది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది. ఆయన అంగీ పుట్టినప్పుడు ఆమెకి విడుదల దొరికింది. నేను ఒక ఊరిలో ప్రసంగం చేస్తుంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది. ఆమె పీడించబడుతుంది అంటే నా ఎదురుగుండా ఒక ఆమె కూర్చొని ఉంది. కాదు 28 సంవత్సరాలు, కాదు 28 సంవత్సరాలు ఎగురుతుంది. కాదమ్మా కూర్చో, 18 సంవత్సరాలు బైబిల్లో ఉంది చూడు. కాదు నా 28 సంవత్సరాలు, కాదు. గట్టిగా చూస్తే ఏంటంటే ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది, ఆమె కాదు. ఆమెకు ఆ దెయ్యం బట్టి ఎంతకాలం అయిందంట, 28. మళ్ళీ స్టేజ్ దిగెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెలో నుండి పెద్ద దెయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది, 28 సంవత్సరాల నుంచి కూర్చొని ఆమె బతుకును నాశనం చేస్తూ ఉందంటే. నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావంటే, నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండలేకపోతున్నావంటే, నువ్వు నిద్రపోలేకపోతున్నావంటే, నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావంటే, నీ మీద మరొక దురాత్మ శక్తి పట్టి నిన్నేం చేస్తుంది, పీడిస్తుంది. దెయ్యములను వెళ్ళగొట్టుటకు యేసు ప్రభు అధికారం కలిగిన వాడు. దెయ్యములను వెళ్ళగొట్టుటకు తన సేవకులకు దేవుడు అధికారమో ఇచ్చి ఉన్నాడు. కొన్ని రోగాలు కూడా దెయ్యపు యొక్క ప్రేరేపణ వల్ల కలిగినవేనండి. ఒకసారి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఎక్కడో పూనా నుంచి రోడ్ల మీద పిచ్చుకొక్కలాగా తిరుక్కుంటూ నేనున్న ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాడు. ఎందుకయ్యా ఇలా తిరుగుతున్నావు, గురి లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి నా ప్యాంటు షర్టు ఇచ్చి, నా సైజులోనే ఉన్నాడు కాబట్టి నా బట్టలు ఆయనకి అట్టగా సరిపోయాయి. నాతో తిరగవయ్యా బాబు, లోకంలో తిరగద్దు, దేవుని కోసం తిరుగుదాం అని అతన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తే పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాడు. అయినప్పటికీ ఒక్కో రోజు ఆస్మాలాగా వచ్చేసి ఊపిరి ఆడకుండా అరుస్తుండేవాడు. ఎందుకలా అరుస్తున్నావు, ఏమైంది అని ప్రార్థన చేశాక తగ్గేది, మళ్ళీ వచ్చేది. ఏదో దాస్తున్నావయ్యా నువ్వు పాపాన్ని, ఎందుకు చెప్పు, అసలు నీ సంగతి ఏంటో చెప్పంటే అన్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది. ఆమె రైలు ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అప్పటి నుంచి నా బతికిలాగా సమాధానం లేకుండా నేను తిరుగుతూ ఉన్నాను. అది సరేనయ్యా, నీకు ఈ ఆస్మా రోగం చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి లేదండి, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డప్పటి నుంచి వచ్చిందండి అన్నాడు. ఏం ప్రేమరా నాబు, ప్రేమలో పడతాం ఏంటండి? మీరు కూడా ఎవరన్నా ప్రేమలో పడే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? గోతులో పడుతున్నారు, ప్రేమలో కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనే పదం పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పరిశుద్ధమైనది, త్యాగపూరితమైనది ప్రేమ. తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి ఉపయోగించేది ప్రేమ కాదు. యవ్వన బిడ్డలు తప్పైన సహవాసాలు చేయకండి, తప్పుడు నిర్ణయాలు చేయకండి, మీ జీవితం అంతా భవిష్యత్తు నాశనం చేసుకోకండి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరక్కండి, అది బైబిల్ పద్ధతి కాదు, అది దేవుడు చెప్పిన విషయం కాదు. మేమేం తప్పు చేయటం లేదండి, తిరుగుతున్నామంతే అన్నాడు ఒక ఆయన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. పర స్త్రీలతో పరపురుషులతో ఎకిలితనంగా మాట్లాడటం కూడా తప్పే. పురుషుడు ఇంటిలో లేనప్పుడు పొరుగువారి ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారు,
అపవిత్రమైన చోటుకు చోటివ్వద్దు. పొరుగువారి భార్యను ఆశించేవాడు దేవుని కోపానికి గురవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమయ్యా, ఏంటి నీ ప్రేమ, ఏంటి నీ పిచ్చి, ఏంటి నీ పాపము అంటే, తప్పైపోయిందన్నా, అందుకే నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మరి ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది అని సడన్గా నేను ప్రార్థన చేస్తూ అడిగాను. ఆ చచ్చిపోయిన అమ్మాయికి ఆస్మా రోగం ఉందా అని అడిగాను. మీకెలా తెలుసండి అని అడుగుతున్నాడు నన్ను. మీకెలాగా ఉందా లేదా చెప్పయ్యా. ఉందండి. మరి నీకెట్టొచ్చింది? ఆ ఆత్మ ఇతన్ని పట్టుకొని ఏం చేస్తుంది? పీడిస్తుంది. కొన్ని రోగాలు సాతాను యొక్క ప్రభావం వల్ల నిన్ను పట్టుకుంటాయి. దీర్ఘకాల రోగాలు ఉంటాయి చూడండి కొన్ని. ఆ రోగాలతో నిన్ను ఎలాగైనా ఎముకలు గూడులాగా చేయాలని, నిన్ను చంపేసి నరకానికి తీసుకెళ్లాలని సాతాను నీ మీద ప్రభావం కలిగి ఉంటాడు. బయటికి రావడానికి నీకు శక్తి తెలియదు. డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేయ వారికి. డాక్టర్లు ఇచ్చే మందులు శరీరానికి పనికొస్తాయేమో కానీ నీ మీద ఉన్న దురాత్మ ప్రభావానికి విడుదల చేయగలిగిన మందులు ఈ లోకంలో ఏమీ లేవు. ఆ దురాత్మల కట్టల నుంచి, పాపపు జీవితముల నుండి మనల్ని విడిపించగలిగినది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. 12 సంవత్సరాలు నానా విధములైన వైద్యులతో తిప్పలు పడ్డ స్వస్థత కలగని ఆ స్త్రీ ఆయన అంగీకి పట్టుకోగానే స్వస్థత పొందింది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు రోగాలతో ఉన్నారో ఆ రోగాల నుండి యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతమో జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఆనాడు ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి ఎహెజ్కేలును తీసుకుని వెళ్ళి, ఎండిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి నాయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిచ్చున్నాను. జీవాత్మ వీరులకి రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. ఏ బాధతో, ఏ ఆశతో, ఏ కోరికతో, ఎట్టి స్థితిలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చున్నారో బాగా ఎరిగిన దేవా, సమృద్ధి అయినటువంటి విడుదల, పరిష్కారాలతో, సమాధాన సంతోషాలతో మేము తిరిగి వెళ్ళటానికి సహాయము చేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇలాంటి గెట్ టుగెదర్లు మరల జరిపించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి.
ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.